హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెవిల్ ఆనంద్. ఈరోజు స్టూడియోలో మనతో పాటు సిఏ విజయ్ సారథి గారు, యూపీఎస్సీ ఐఏఎస్ ఫ్యాకల్టీ. బెంగళూరులో అవ్వచ్చు, ఢిల్లీలో అవ్వచ్చు, హైదరాబాద్లో అవ్వచ్చు, ముంబైలో అవ్వచ్చు, ఇలా చాలా చోట్ల ఫ్యాకల్టీగా సార్ పనిచేశారు. ఇప్పుడున్న రోజుల్లో మన మన తెలుగు స్టేట్స్లో అవ్వచ్చు, మన ఇండియాలో అవ్వచ్చు, ఈ యూపీఎస్సీ అండ్ ఈ సివిల్స్కి ఎంత మార్కెట్ ఉందనంటే సంవత్సరాల తరబడి దాన్ని ప్రిపేర్ అవుతూనే ఉంటారు. బట్ వాట్ ఈజ్ రియాలిటీ ఇన్ ఇట్? అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి పద్ధతులతో ప్రిపేర్ అవ్వాలి, క్రాక్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇలాంటి అన్నిటి మీద విశ్లేషించాలంటే ఖచ్చితంగా విజయ్ సారథి గారే కరెక్ట్. సో సార్ ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు కాబట్టి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. వస్తా సార్. ఎలా ఉన్నారు సార్? నేను ఫైన్ అండి, మీరు ఎట్లా ఉన్నారు? ఫైన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్, మై ప్రివిలేజ్. సార్ ఇప్పుడు కొన్ని విషయాల గురించి సార్ జనరల్గా మాట్లాడుతున్నాం. మీడియా అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా హాస్పిటల్స్ అవ్వచ్చు, వాళ్ళ ఎంప్లాయీ ఎవరైతే రిసెప్షనిస్ట్ ఉంటారో ఎంప్లాయీని లేడీస్ని పెడతారు. ఓకే, అవునండి. ఏంది దాన్ని బిజినెస్ ని చేయడానికి పెడతారు ఒక అట్రాక్టివ్ గా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఈ కోచింగ్ లో కూడా వై దే ఆర్ యూజింగ్ లేడీస్ ఇన్ దర్ పొజిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫీస్? yes, in front office. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అండి, మీరు సారీ ఇఫ్ ఐఎమ్ కరెక్టింగ్, ఇట్స్ నాట్ ఫర్ అట్రాక్షన్ బేసికల్. ఓకే ఓకే, ఇట్స్ వీళ్ళు కట్టింగ్ ఏజ్ లెవెల్లో ఉంటారు కాబట్టి జనం ఎవరైతే వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్స్ కూడా ఉంటాయి. వెన్ దే ఆడవాళ్ళతో సహజంగా మనం చక్కగా మృదువుగా మాట్లాడాలి, వాళ్ళతో డీల్ చేయాలి అనే మన సంస్కృతి ఉంది కాబట్టి తొందరగా అరిచి వాళ్ళతో ఫ్రస్ట్రేషన్ తొందరగా చూపించారు. ఓకే, అందుకని అన్ని సంస్థలు ఇంక్లూడింగ్ యూపీఎస్సీ వాళ్ళ కౌన్సిలింగ్ వాళ్ళు కొంచెం సహనం ఎక్కువ, ఓపికగా సమాధానం చెప్తారు. వాళ్ళు దే విల్ అటెండ్ టు టాస్క్స్ అని రీసెర్చర్స్ హావ్ ప్రూవ్న్. నేను చెప్పేది కాదు. సో విమెన్ కి కరెక్ట్ గా వాళ్ళని గైడ్ చేస్తే వాళ్ళు అద్భుతాలు చేస్తారని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. సో వై డోంట్ దే స్టార్ట్ ఫ్రమ్ ద కటింగ్ ఎడ్జ్ అనే కాన్సెప్ట్. డోంట్ మైండ్, ఇట్స్ జనరల్. ఇట్స్ గుడ్ క్వశ్చన్. మన అది అపోహలు అనేది ముందు మనం పోగొట్టాలి చేయాలండి సొసైటీ. సో ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయితే యూపీఎస్సీ క్రాక్ చేయగలుగుతాడు సార్? ఇది మినిమం 1 to 2 years అంటే సరిపోతుందండి. మీరు కరెక్ట్ గా గైడెన్స్ ఉంటే విత్ ఇన్ 1 attempt లో కూడా చేయొచ్చు. అది బ్రహ్మ విజయం కాదండి. ఇట్స్ లైక్ పీపుల్ ఆర్ డూయింగ్. ఫస్ట్ అటెంప్ట్ టీనా దాబి అనే అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. కాకపోతే అమ్మాయి షీ వాస్ ప్రిపేరింగ్ ఇన్ హర్ డిగ్రీ, కొంత బ్యాక్గ్రౌండ్ ముందే, ఈవెన్ బిఫోర్ గివింగ్ హర్ అటెంప్ట్ షీ వాస్ డూయింగ్ ద గ్రౌండ్ వర్క్. ఆ గ్రౌండ్ వర్క్ డిగ్రీ సమయంలో లేదా ఇంటర్మీడియట్ +2 సమయంలో చేసుకుంటే ఈ డిగ్రీ తర్వాత వచ్చే 4-5 ఏళ్ళు అవన్నీ మనము ప్రివెంట్ చేయగలిగిన అవుతాం అన్నమాట. సో అది అలా చేయొచ్చు. సో యూపీఎస్సీలో లక్ ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు సార్ మీరు? లక్ ఫ్యాక్టర్ ఉంటుందండి, లైక్ అబౌట్ 5% అట్లా. 5%. సో 90-95% యూ హావ్ టు స్కేల్ దేర్. ఆ లెవెల్ దాకా వెళ్తే సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ప్లే బియాండ్ అవర్ ఫ్యాథమ్ అంటారు కదా, బియాండ్ అవర్ పేల్. మన చేతిలో లేనివి చాలా ఉంటాయి, అదే లక్ అంటాం మనం. లేదంటే నాట్ సో లక్కీ అంటాం. హౌ కెన్ యూ డిఫైన్ ఇట్ సార్? అంటే ఆ 5% ని లక్ ఫ్యాక్టర్ ని ఎట్లా డిఫైన్ చేయగలుగుతాం? అంటే కన్ఫ్యూజన్ ఉంది మనకి. ఇట్స్ లైక్ ఎ ఛాన్స్ ఫ్యాక్టర్ అంటే దాన్ని ఏం చేయలేము, ఎవరికైనా అంతే. సార్ సరే, ఆ ఛాన్స్ జీవితంలో అన్ని చోట్ల ఉంటుంది. సమ్ థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్ అంటారు. మనం దాన్ని ఆలోచించిన దాన్ని బ్లైండ్ స్పాట్ అని కూడా అంటుంటాం. ఇంకో నెగటివ్ యాంగిల్ చూస్తే అది ఎంత ట్రై చేసినా మనకి అది అర్థం కాదు, ఎందుకు అది జరిగిందని. దాని మీద సంవత్సరాలు కూర్చొని అర్థం కాదు. సో బెటర్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. మన చేతిలో ఉన్నది మనం చేయటం. సార్ నేను యూట్యూబ్లో చూస్తున్నాను సార్, ఇట్లా చాలా మంది యూపీఎస్సీకి సంబంధించి కోచింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ క్లాసెస్ పెడుతున్నారు. ర్యాండమ్గా నేను ఒక 2-3 వీడియోస్ చూస్తాను. సారీ టు ఆస్క్ దిస్, ఈ ఐఏఎస్ కోచింగ్ ఇచ్చే ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఆ వీడియోస్ కింద కొంతమంది కామెంట్ పెట్టారు, వై యూ డోంట్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్. అది చూసి నేను నవ్వుకున్నా బేసిక్. ఫనీ క్వశ్చన్. సో ఎట్లా సార్, ఎట్లా డిఫైన్ చేస్తారు మీరైతే? వాళ్ళ ప్రశ్నలోనే ఆన్సర్ ఉందండి. అంటే వాడు అడిగే క్వశ్చన్ ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అవ్వలేదు? వాడు అయితే ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఎందుకు అవ్వలేదు అంటే ఇప్పుడు పాఠం చూసి, ఇప్పుడు అందరికీ మీరు అన్నట్లు హార్డ్ వర్క్ ఉండాలి 90-95%, ఆ 5% తగల లక్ ఫ్యాక్టర్ ఉండాలి. బహుశా అది కూడా ఉండొచ్చు, లేదా ఫాల్టీ ప్రిపరేషన్ లో ఉండొచ్చు, స్ట్రాటజీ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు, 100 కారణాలు ఉంటాయి. మన పాత వాళ్ళు అనేవాళ్ళు కరుణ చావుకి 1000 కారణాలు. సో ఎవరి లైఫ్ లో వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు అవతలని జడ్జ్ చేసుకునే ముందు మనం చూడాలి
వాళ్ళు ఫ్రీగా చెప్తున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, అంతేగాని sir. నువ్వెందుకు అవ్వలే అంటే వాడు ఏం చెప్తాడు ఆన్సర్. అవును. అంటే ఫన్నీ ఎమోజీ పెట్టాడు. అదే అదే నేను కూడా అడగాలనుకున్నాను. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. Yes, yes. అన్ని రకాల విమర్శలు ఎదుర్కోవాలండి మనిషి. ఎస్ సార్, ఎస్ సార్. సో టు సర్వ్ పీపుల్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు Yeah, అందరూ. yeah. వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో చార్జ్ తీసుకున్న తర్వాత ఎవరైతే ఆ కళలు సొసైటీని చేంజ్ చేయాలని ఒక దృక్పథంతో వచ్చే వాళ్ళకి ఈ గవర్నమెంట్ అనేది ఆ ఫ్రీడమ్ ని కానీ ఆ స్పేస్ ని కానీ ఇస్తుందా నిజంగా? ఇస్తుందండి. ఆ పొజిషన్స్ లోనే ఉంది. దే ఆర్ సంథింగ్ కాల్డ్ అస్ దీస్ పోస్ట్స్ ఆర్ హ్యావింగ్ డిస్క్రిషన్. వీటిని డిస్క్రిషనరీ పొజిషన్స్ అంటాం. అంటే రూల్ బుక్ ని పట్టుకొని వాళ్ళు చేతులు పెట్టుకొని రోజు చూసుకుంటూ పని చేయలేరు సార్. రూల్ ప్రకారం వెళ్ళేది ఏంటంటే లోవర్ లెవెల్ స్టాఫ్, క్లర్క్స్ అండ్ సెక్షన్ ఆఫీసర్స్, వాళ్ళు దే కెనాట్ గో బియాండ్ రూల్ బుక్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇవన్నీ ఆపోజిషన్ పట్టేస్తుంటారు. ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు అప్లై చేసుకుంటూ దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ అక్కడి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని గవర్నమెంట్ కి ఇస్తూ దే యాక్ట్ యాజ్ చేంజ్ ఏజెంట్స్. సో అట్లాంటప్పుడు డైనమిజం ఎక్కువగా ఉండేవాళ్ళు దానికి అడాప్ట్ అవుతారు. ఓకే సార్. యూపీఎస్సీ క్రాక్ చేయలేని వాళ్ళు ఎవరైతే వచ్చారు 1-2 years కష్టపడ్డారు, 3 years కష్టపడ్డారు, డబ్బులు లేవు, ప్రిపేర్ అయ్యే ఛాన్స్ లేదు, సో అట్లా క్రాక్ చేయని వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు సార్? అంటే వాళ్ళ లైఫ్ లో ఎలా ఉండబోతుందని? లైఫ్ విల్ నాట్ ఎండ్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, లైఫ్ ఈజ్ లైక్ ఎవరో ఒక మూవీలో చెప్తారు, లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫుల్ స్టాప్, ఇట్స్ ఓన్లీ కామా. సక్సెస్ కూడా అంతే, ఫెయిల్యూర్ అయినా అంతే, ఏది ఎక్కడితో ఆగిపోదు. సో ఒకవేళ యూపీఎస్ ఇచ్చినా ఆర్ ఐఏఎస్ వచ్చినా, ఐఏఎస్ ఇస్ నాట్ ది ఓన్లీ లైఫ్. నో, లైఫ్ హ్యాస్ గాట్ సెవరల్ డైమెన్షన్స్, రైట్? ఒక ఐఏఎస్ వచ్చినా మంచి పోస్ట్ రాలేదని బాధపడడం ఉంటుంది, ఆ పోస్ట్ వచ్చినా మళ్ళీ ఈ స్టేట్ రాలేదని బాధపడే వాళ్ళు ఉంటారు, ఆ స్టేట్ వచ్చినా నాకు కావాల్సిన డిస్ట్రిక్ట్ లేకపోతే అక్కడ రాలే. అంటే ద థింగ్ నెవర్ స్టాప్స్. మనిషిలో అసంతృప్తి అనేది ఉన్న మనిషికి ఎంత అద్భుతమైన పొజిషన్లు వచ్చినా ఇంకా ఏదో వెల్తీని ఎత్తుకుంటూ ఉంటారు. అదే రియలిస్టిక్ గా ఉన్నవాళ్ళు ఇది కాదు, బ్రహ్మాండమైన కెరియర్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్ ఒక అతను ఎక్స్ట్రాడినరీ జర్నలిస్ట్ అయిపోయాడు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా చక్కగా యూ కెన్ ఈజీలీ గో అండ్ లైక్ ఈ రబ్ షోల్డర్స్ విత్ ద పొలిటీషియన్స్. మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు ఆయన, పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేశారు. చాలా మంది ఫ్యాకల్టీలు అవుతారు, కొంతమంది ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుంటారు, కొంతమంది పాలసీ సైడ్ వెళ్తారు, సో కొంతమంది బిజినెస్ లోకి వెళ్ళిపోతారు. అంటే ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్ కింద పెట్టుకోవాలి, కానీ ఓన్లీ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. లేదు ఇంకా ఛాన్సెస్, ఇంకొంచెం నేను కష్టపడతాను, కొంచెం నేర్చుకొని ఇందులో ఈ మిస్టేక్స్ నేను చెయ్యను, పోగొట్టుకున్న చోట వెతుక్కుంటాను అనుకుంటే గ్రూప్స్ కూడా ఉన్నాయి, స్టేట్ లెవెల్ సర్వీసెస్, అదర్ సర్వీసెస్ ఉన్నాయి. కొంచెం ఓపిక పడితే ఏదో ఒక సర్వీస్ వస్తుంది. సో ఇప్పుడు మీరు గ్రూప్స్ గురించి కూడా మాట్లాడారు. అవునండి. సో అపార్ట్ ఫ్రమ్ యూపీఎస్సీ చాలా వేరియస్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అవునండి, అవును. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పుడు ఈ రేషియో ఎలా పెరిగిందంటే 1:1000 అయిపోయింది. అవునండి. సో ప్రతి ఒక్కరు ఇలా 10th అయిపోయి ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిందంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండే జాబ్స్ కి కూడా ప్రిపేర్ అయ్యే సిచ్యువేషన్ లో ఉన్నారు. అవునండి. అసలు దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? అంటే వై ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఓవర్ ఆన్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్? గవర్నమెంట్ జాబ్స్ అనేది అందరికీ ఒక ఇదైపోయిందండి, లైక్ టార్గెట్. మీరు ఇందాక అన్నట్లుగా అది సెక్యూర్ జాబ్. ఓకే. మన ఇండియాలో మరి ఎట్లా వచ్చిందో ఈ సంస్కృతి తెలియదు, బహుశా బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసిపోయారు. యూపీఎస్సీని హెవెన్ బార్న్ సర్వీస్ అనేవారు. సో అందులో ఉన్న మర్యాదలు, సకల సౌకర్యాలు, వాళ్ళ ఆరా, వాళ్ళ పవర్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ చూసి అందులోకి రావడం మొదలెట్టారు. సో కింద జాబ్స్ కూడా అంత ఈజీగా గవర్నమెంట్ ఒకసారి రిక్రూట్ చేసుకున్నాక అంత ఈజీగా తీసేయడం ఉండదు. సో అంతే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తక్కువ, ఏమంటాం రిలాక్సేషన్ అండ్ మీకు ఏమంటాం వాట్ యు కాల్ ది కరెక్ట్ వర్డ్ రావట్లేదు నాకు, వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ అని చూసుకొని వెళ్తున్నారు. సో ఇంకోటి సొసైటీ కూడా గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన అబ్బాయిలకే అమ్మాయిలు ఇవ్వాలని ప్రిఫరెన్స్ ఇస్తారు. డైరెక్ట్ మొహం మీదే చెప్పేస్తారు కొంతమంది. ఇంకా ఫోన్ లోనే గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తామండి ముందే చెప్పేస్తున్నాం. అట్లా అంటే బికాస్ దే వాంట్ సమ్ సెక్యూర్ లైఫ్. ప్రైవేట్ సెక్టర్ లో మీకు అందరికి తెలిసింది ఈరోజు ఎంత కాంపిటేటివ్ ఉంటుంది, పని చేసే వాళ్ళకి కూడా గ్యారంటీ లేదు అన్నట్లుగా. అందుకని జాబులు ఉంటాయో, ఎప్పుడు తీసేస్తారో, ఎప్పుడు పింక్ స్లిప్ పెడతారో అనే ఆ టెన్షన్ బదులు ఇది కొంచెం టైం పట్టినా, సరైన కోచింగ్ పెట్టినా లక్షలు మీరు ఇందాక అడిగారు ఎందుకు స్పెండ్ చేస్తున్నాము అని, టైము, డబ్బులు. సో దే డోంట్ మైండ్ గోయింగ్ ఫర్ దట్ బెట్. సార్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే
ఎవరైతే ఈ ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారో వాళ్ళు గవర్నమెంట్కి స్ట్రాటజీస్ ఇస్తారు. Yeah. వాట్ టు డూ, ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి స్కీమ్స్ ఇస్తే బాగుంటుంది. కరెక్ట్. బట్ వై నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ జీరో బడ్జెట్ పాలిటిక్స్? మీ దగ్గర ఆన్సర్ ఉంటే దయచేసి చెప్పండి. అది సలహాలు ఇస్తారండి, అంటే ఒక స్టేజ్లోకి వెళ్ళినాక, నాట్ అట్ ద ఇనిషియల్ ఇయర్స్, మేబీ 15-20 ఇయర్స్ తర్వాత దిల్ గో టు ద సెక్రటేరియట్లో ఇట్స్ కాల్డ్ పాలసీ థింక్ ట్యాంక్. పాలసీ చేసే క్రమంలో ఒక ఇష్యూ డే టు డే అన్ని వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉంటాయి కాబట్టి వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారు కాబట్టి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చాలా ఐడియల్ సిచ్యుయేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. మనం చాలా మటుకు ఐడియల్ పొజిషన్స్ నుంచి చూస్తాం. ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఐడియల్ పొజిషన్కి దగ్గరగా ఉంది. సో జీరో బడ్జెట్ అంటే బడ్జెట్ లేకుండా ఒక ప్లాన్, బడ్జెట్ అంటే ఇట్స్ లైక్ ఎ ప్లాన్ అంతే. మనకి ఎంత వస్తుంది, ఎంత మనం ఖర్చు పెడుతున్నాం, ఎంత మిగులుతుంది, ఎంత అప్పులు తేవాలి. ఒక సాధారణ గృహిణి లేదా ఒక మధ్యతరగతి వాళ్ళు నెలవారీ బడ్జెట్ వేసుకున్నట్లే ఒక దేశానికి కూడా ఒక ప్లాన్ ఉండాలి. ఒక సంవత్సరం ఇంత నాకు వస్తుంది, ఇంత రావట్లేదు. అదే క్రమంలో కొన్ని పథకాలు కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో దట్ ఈస్ బడ్జెట్. కానీ దాన్ని జీరో బేస్ చేసుకొని వెళ్ళాలంటే అది చాలా రోజులు పడుతుంది. మనం ఇంకా దాన్ని అంత లెవెల్కి వెళ్ళలేదు. వాళ్ళు అంటే చిన్న కంట్రీస్ కి సరిపోతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. ఎవరైతే పాలిటిక్స్ చేయడానికి వస్తున్నారో దే ఆర్ కరప్టింగ్ పీపుల్ అండ్ పీపుల్ ఆర్ కరప్టింగ్ పొలిటీషియన్స్ బై టేకింగ్ నోట్స్ ఫర్ ఓట్స్. సో వై అది ఎందుకు ఆగట్లేదు అని అనుకుంటారు? మీ పరంగా చెప్పండి సార్. అంటే ఒక ఇండివిజువల్, ఓకే, యాజ్ అన్ ఇండివిజువల్ అంటే ఇదండి ఎలా చెప్పాలి, మన నాయకులు మన నుంచే వస్తారు కదండి. అవును సార్. సో యథా రాజా తథా ప్రజ అనేది ఒకప్పుడు సామెత. ఇప్పుడు రివర్స్ అయింది పరిస్థితి. యథా ప్రజ తథా నాయక. ప్రజలకి తగ్గట్లు దే కాల్ ఇట్ అస్ ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటాం. వీళ్ళు ఎంతో వస్తారు, అందరూ కూడా మార్పు తెద్దామని వస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ సేవ చేద్దామని వస్తారు. ప్రజల్ని మార్పు వాళ్ళ లైఫ్లో తీసుకొద్దాం అనుకుంటారు. కానీ ఒకనొక స్థితికి వచ్చేటప్పటికి ఎన్ని కోట్ల మందిని అంత ఈజీగా మార్చడం పాసిబుల్ కాదు. సో వాళ్ళు కూడా దే స్టార్ట్ మౌల్డింగ్ దెమ్సెల్వ్స్ ఇంటూ దీస్ లైన్స్. సో ప్రజలకు ఏం కావాలో అది చేయడం అన్నది అలవాటు పడిపోతారు, రాదర్ దాన్ చేంజింగ్ దెమ్. చేంజింగ్ ద సిస్టమ్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఇన్ ఇండియా. సో ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ సాక్రిఫైసెస్. వాళ్ళు మొత్తం సాక్రిఫైస్ చేసేసి ఇంకా నేను మీ ఇష్టం అంటే ఆ టైం అక్కడి నుంచి మార్పు వస్తుంది. సో ప్రజల్లో మార్పు వస్తేనే దీనికి ఆన్సర్ అండి. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఏమంటారంటే దళిత్ కలెక్టర్, దళిత్ గ్రూప్ ఎంప్లాయ్, దళిత సీఎం, దళిత అమ్మాయి మీద అత్యాచారం, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం, చూస్తుంటాం. సో వాళ్ళు ఏమంటారంటే వై ఆర్ యూజింగ్ దట్ దళిత్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటారు. అసలు ఈ సెక్టార్ లో ఇది ఎట్లా నడుస్తుంది సార్? అసలు ఈ దళిత్ అనే వర్డ్ అవ్వచ్చు, ఈ తక్కువ ఒక సందర్భంలో బాంబే హైకోర్టు చెప్పిందండి ఆ పదం వాడకూడదని. ఎందుకంటే అది ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీని మీరు ప్రతిసారి హైలైట్ చేస్తూ ఉన్నట్టుగా ఉంది. అదర్ దాన్ వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వకుండా మీరు ఏదో వాళ్ళని ఎంతసేపు ఇట్లా చూపిస్తున్నారు నెగటివ్ లైట్ లో అని. ఇంకోటి ఏంటంటే పిన్ పాయింటెడ్ సంథింగ్ లైక్ విక్టిమైజింగ్ ద విక్టిమ్ లాగా విక్టిమ్ నే ఇంకోసారి మీరు హైలైట్ చేస్తున్నారు. వాళ్ళ ఐడెంటిటీని ఊరికే మాట్లాడకుండా దే ఆర్ ఆల్రెడీ బ్యాక్వర్డ్ పీపుల్. మనకి ఆల్రెడీ టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి, లైక్ సైమన్ కమిషన్ టైం నుంచి వచ్చింది షెడ్యూల్ క్యాస్ట్ అని. ఆ టర్మ్స్ ఆర్ న్యూట్రల్, దే ఆర్ న్యూట్రల్, వై కాంట్ వి యూజ్ దెమ్ అని అభిప్రాయం. మన జ్యుడిషియరీ కానీ అదే చెప్పింది. ఇదేంటంటే పాపులారిటీ, దెర్ ఆర్ ఆల్వేస్, మీరు ఇందాక మనం ఒక సందర్భంలో అనుకున్నాం, దెర్ ఈస్ సంథింగ్ ప్రాక్టికల్, సంథింగ్ ఐడియల్. ఐడియల్ అనేది అంత ఈజీగా రీచ్ అవ్వలేము. ఇందాక చెప్పుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సైమన్ కమిషన్ చెప్పింది ఐడియల్, ఇది ప్రాక్టికల్. సో జనాలు తొందరగా ప్రాక్టికల్ సైడ్ వెళ్ళిపోతారు. సో అది ఒక రకంగా అయితే వాళ్ళకి నచ్చకపోతే మనం వాడకపోవడం బెటర్. థ్యాంక్ యూ సార్. ప్లెజర్ హ్యావింగ్.